तेलंगाना देखिए न्यूज़ में अब तमाम के खैर मुकदमे बढ़ते हैं। खबर की जानिब सिकंदराबाद डेंटल एसोसिएशन की जानिब से निकाली गई एक रैली। बताया गया कि हालिया दिनों में एक वुमेन डॉक्टर का अधिकार मेडिकल हॉस्पिटल कोलकाता में पेश आए नागयानी वाक़ये को लेकर ये रैली निकाली गई। इस मौके पर ख़वातीन की हिफाजत को लेकर फ़िक्र का इजहार किया गया। इस मौके पर बताया गया कि निर्भया के केस के बाद कानून को सख्त किया गया था, उसके बावजूद भी ऐसे वाक़यात का पेश आना मुल्क के लिए शर्मनाक है। 150 के करीब SDA के डेंटिस्ट ने 3 किलोमीटर तवील एक प्रोटेस्ट मार्च का आज क्लॉक टावर अमरावीर स्थापम सिकंदराबाद तक एहतमाम किया। बताया गया कि इस मौके पर SDA के कमेटी मेंबर डॉक्टर आबिद अली, डॉक्टर सुभाष गुट्टू, डॉक्टर पवन महात्मा, डॉक्टर दिनेश न्यामिले, डॉक्टर नूतन पतुलू, डॉक्टर प्रेम कुंजू, डॉक्टर चैतन्या, डॉक्टर अश्विन व दीगर मौजूद थे। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दक्कन न्यूज़। డెంటిస్ట్ అసోసియేషన్ నుంచి ఇక్కడ పోగాము. మా దగ్గర 500 నుంచి 1000 మంది డాక్టర్స్ ఉన్నారు అసోసియేషన్లో. మొన్న ఆర్జే కార్ హాస్పిటల్లో ఏదైతే కల్కటాలో ఇన్సిడెంట్ అయిందో దానికి జస్టిస్ కోసము మేము ఇవాళ ప్రొటెస్ట్ ర్యాలీ తీసాము. ఇక్కడ అందరు కూడా డాక్టర్స్ వచ్చి ఇవాళ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్న కల్ప్రిట్కి డెత్ పెనాల్టీ ఇవ్వాలి. ఎప్పుడైతే డెత్ పెనాల్టీ ఇవ్వరో ఇంకా పునరావృతం అవుతుంది. కంపల్సరీ డెత్ పెనాల్టీ ఇవ్వాల్సిందే, అది మా ఫస్ట్ డిమాండ్. సెకండ్, అసలు సెంట్రల్ లాస్ లేవు. డాక్టర్స్, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కానీ ఏ డాక్టర్స్కి ప్రొటెక్ట్ చేయడానికి అసలు సెంట్రల్ లాసే లేవు. ఇంకెన్నేళ్ళు వెయిట్ చేస్తాం మేము సెంట్రల్ లాస్కి అమెండ్మెంట్ చేయడానికి? తక్షణమే ఇంకా చాలా ఇన్సిడెంట్స్ అయినాయి. ఆ వారం రోజులు 10 రోజులు అందరూ యాక్టివ్ ఉంటున్నారు, దాని తర్వాత మర్చిపోతున్నారు. వీ డిమాండ్ సెంట్రల్ లాస్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఇమ్మీడియట్లీ and it cannot be delayed, otherwise the duties will be stopped. and ఒక్క రోజు మీరు మొత్తం డ్యూటీ స్టాప్ చేసి ఎంత ప్రాబ్లం అవుతుందో అర్థం చేసుకోండి. హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, వేరే ప్రొఫెషనల్ కాదు, హెల్త్ కేర్ ప్రొఫెషనల్ తప్పకుండా మా అందరి డిమాండ్ సెంట్రల్ లాస్ తీసుకురావాలి ఆల్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్కి ప్రొటెక్షన్కి. చాలామంది ఫీమేల్ డాక్టర్స్ ఉంటారు, ఫీమేల్ డెంటిస్టులు ఉంటారు. ఇలా అయితే ఎవరు పనిచేయడం మానేస్తారు. ఇంకా హాస్పిటల్ పనిచేయడం మానేస్తే ఏమవుతుందో కంట్రీ ఆలోచించండి. ఇప్పటికైనా చాలా బర్నింగ్ ఇది. అన్లెస్ దేర్ ఇస్ అ ప్రొటెక్షన్ ఫర్ ద డాక్టర్స్, ఫ్యూచర్లో డాక్టర్స్ ప్రొఫెషనే ఉండదు. దానివల్ల చాలా ప్రాబ్లం. సిబిఐ ఎంక్వైరీ ఇంకా చాలా రోజులు సార్. ఇమ్మీడియట్గా ఎంత త్వరగా ఎంక్వైరీ ముగించుకొని డెత్ పెనాల్టీ ఇవ్వాల్సిందే మా డిమాండ్ అనేది. మళ్ళీ దాని నెలలు ఏడాది కాకుండా ఎంత త్వరగా జస్టిస్ వస్తేనే వేరే వాళ్ళు భయపడతారు. అలాంటి యాక్ట్ చేయడానికి ఒకరు కనీసం భయపడతారు. భయం అనేదే లేదు. సిబిఐ ఎంక్వైరీ అవుతుంది, దాని తర్వాత వాళ్ళకి బెయిల్ వస్తుంది, మళ్ళీ బయటకు వస్తారు, మళ్ళీ ఇదనే చేస్తున్నారు. అది కాకుండా దేర్ షుడ్ బి అ వెరీ స్ట్రిక్ట్ లా. ఏమైనా ఇలా చెయ్యాలి అంటే భయపడాలి, ఫస్ట్ ఆ భయం అనేది రావాలి. అలాంటి లా తీసుకురావాలి గవర్నమెంట్. చెప్పండి. ఈరోజు తెలంగాణ మొత్తంగా వ్యాప్తంగా డెంటల్ మొత్తం క్లినిక్స్ అన్ని క్లోజ్ చేస్తున్నాము. మొత్తం డెంటల్ మరి హాస్పిటల్స్ అన్నీ వాళ్ళు క్లోజ్ చేస్తున్నాము. ఎటువంటి సర్వీసెస్ లేవు ఈరోజు. సో యునానిమస్గా మేము అందరం డిసైడ్ చేసుకున్నాము ఈరోజు అన్ని క్లినిక్స్ షట్ డౌన్ అవుతాయి. బేటీ చదువుకున్న తర్వాత వాళ్ళకి సెక్యూరిటీ లేదు, సేఫ్టీ లేదు, ఎలా ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది మాకు అని అర్థం కావట్లేదు. వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ సో మెనీ థింగ్స్, హౌ వీ హ్యావ్ టు ఎగ్జిస్ట్. ప్లీజ్ గవర్నమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద లైఫ్ ఆఫ్ ద ఫీమేల్ డాక్టర్స్. అండ్ చదువుకోవాలి అంటే ఒక స్ట్రగుల్ అవుతుంది, దాని తర్వాత ప్రాక్టీస్ చేయడం అనేది ఇంకొక స్ట్రగుల్. హౌ మెనీ ఇయర్స్ ద ఇండియా హ్యాస్ టు గో విత్ లైక్ దిస్? ఇండిపెండెన్స్ డే వచ్చి 78 years అయింది. బట్ వేర్ ఇస్ ద ఇండిపెండెన్స్ ఫర్ ద లేడీస్? వేర్ ఇస్ ద ఇండిపెండెన్స్? పారామెడికల్ అన్నారు, మెడికల్ అన్నారు, దేంట్లో మనకు సెక్యూరిటీ ఉంది? దేంట్లో కూడా సెక్యూరిటీ లేకుండా పోతుంది. ఒక రోజు మనం బయట నడవాలి అంటే డే టైం, నైట్ టైం, ఏ పూట కూడా మనకు సెక్యూరిటీ లేదు. బస్సులో వెళ్ళినా ప్రాబ్లమే, ప్రాక్టీస్ చేసిన ప్రాబ్లమ్. సెక్యూరిటీ ఓన్ హాస్పిటల్స్ ఉన్నా కూడా ఈ మధ్య చేయడానికి భయపడుతూనే ఉండాల్సి వస్తుంది. సో ప్లీజ్ గవర్నమెంట్ టేక్ immediate actions on whatever the culprit. Please give us a justice to all the doctors. Thank you.
నా పేరు డాక్టర్ సౌమ్య బొమ్మగంటి. ఐ స్ట్రాంగ్లీ కండెమ్ దిస్. ఇవాళ మేమంతా సికింద్రాబాద్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున ఇక్కడ జాయిన్ అయ్యి మా మెయిన్లీ ఏంటిదంటే కనుక రేపిస్ట్ని హ్యాంగ్ చేయాలి అండ్ సిబిఐ ఎంక్వైరీ అంటున్నారు. ఎన్నో రోజులు డిలే అవుతూ ఉంటుంది ఇట్లనే. సో వీలైనంత త్వరగా జస్టిస్ అయితే జరగాలి. మరి ఎప్పుడో దిశది జరిగింది, మరి తర్వాత ఇట్లా డాక్టర్స్ ఎందుకు సఫర్ అవ్వాలి? డ్యూటీలో ఉన్న డాక్టర్స్ ఎందుకు సఫర్ అవ్వాలి? అసలు సేఫ్టీ లేదు, సెక్యూరిటీ లేదు, ఒక రూల్స్ లేవు, ఒక రెస్ట్రిక్షన్స్ లేవు. ఎవరో వచ్చి డ్యూటీ చేస్తున్న డాక్టర్స్ మీద అంత హాస్పిటల్లో అఘాయిత్యం జరుగుతుంటే అసలు అక్కడ స్టాఫ్ ఏమైనరు, మళ్ళీ కెమెరాస్ ఏమైనాయి, అసలు ఏం జరుగుతుంది? జరిగిన తర్వాత ఎన్ని రోజులు ఊరుకోవాలి? జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. వీలైనంత త్వరగా రేపిస్ట్ని హ్యాంగ్ చేయాలి. కూర్చోబెట్టి 3 రోజులు 4 రోజులు జస్టిస్ డిలే చేయడం కాదు. అసలు ఒక్కొక్కడికి మళ్ళీ అంత ధైర్యంగా ఎలా చెప్తున్నారు వాళ్ళు, మేము చేసాము హ్యాంగ్ చేసుకోండి. ఇంకొకడికి కూడా నోరు అనేది రావద్దు, అసలు భయపడాలి. అట్లా ఉండాలి మన సమాజం. ఎంతోమంది త్యాగాలు చేస్తే వచ్చిన స్వతంత్ర భారతదేశంలో ఇవాళ ఇలా జరగడం, ఇన్ని రోజుల తర్వాత దిశకి ఎలా ఎన్కౌంటర్ చేశారో ఇట్లాగే ఎన్కౌంటర్ కూడా చేయాలి. రేపిస్ట్ని హ్యాంగ్ చేయాలి. అందరికీ ఆ అమ్మాయికి అయితే జస్టిస్ జరగాలి. నేను డాక్టర్ శ్రీనిధి, సికింద్రాబాద్ డెంటిస్ట్ అసోసియేషన్ నుంచి. మా క్లినిక్స్ అన్ని పనిచేసినాం ఇవాళ మార్నింగ్ నుంచి రేపటి మార్నింగ్ వరకు. ఒకటి ఏంటంటే కాన్స్టిట్యూషన్లో రూల్స్ మార్చాము అని పేపర్లో రావడము, డిక్లేర్ చేయడము, అసెంబ్లీలో చెప్పడం కాదు. అసలుకి బయటికి వచ్చి ఒక మగవాడు అనేది ఒక ఆడవాళ్ళ మీద ఏదైనా చేసే ముందు ఒక 2 నిమిషాలు కాదు కదా, అసలుకి క్షణం భయపడాలి. అలా ఉండాలి. రేపిస్ట్ని హ్యాంగ్ చేయడము, ఇంకేదైనా శిక్షించడం గురించి కాదు. అసలుకి ఆలోచన చేయడానికి కూడా వణుకు పుట్టాలి శరీరంలో అనేది. అంటే ఎంత అని మేము ఇంకా ప్రయత్నం చేసి అందరికీ సేవ చేసుకుంటూ పోతాం. అక్కడ ఇంట్లో చూసుకోవాలి, అక్కడ పేరెంట్స్ని చూసుకోవాలి, ఇక్కడ పేషెంట్స్ చూసుకోవాలి. ఎండ్ ఆఫ్ ద డే మాకు ఏమొస్తుంది? ఏమీ లేదు. అరాచకం 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 అంతే. సో ఇది నశించాలి అర్జెంటుగా. యాజ్ మేడం సెడ్, జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అన్నట్టుగా. ప్లీజ్ ద గవర్నమెంట్ హ్యాస్ టు డూ సంథింగ్. చదువుకోవాలి, అమ్మాయిలు వచ్చి ముందుకొచ్చి చదువుకోవాలి అని గవర్నమెంట్ స్కూల్స్లో, గవర్నమెంట్ కాలేజెస్లో ఇవన్నీ చేస్తున్నాం. కానీ వాట్స్ పర్పస్? అసలుకి ఎంత చదువుకున్నా వేస్ట్. చదువుకున్న తర్వాత అసలు మాకు సేఫ్టీ ఉందా? సేఫ్టీ ఉన్నంత మాత్రం ఇవన్నీ చేయడం అనేది అన్యాయం. ఇది అసలు మేము ఏది కూడా దిస్ ఇస్ ఆల్ కండెమ్డ్. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ అప్రిషియేటెడ్. We totally are against such things that are happening in the society. Right. Has to do something. We want justice. No means no. No means no. Say yes. Say yes. Say yes. And justice. We want justice. We want justice. We want justice. And మాకు న్యాయం కావాలి. మాకు న్యాయం కావాలి. No safety.